యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. మీ పద్మాలో స్వాగతం చెబితే అదేవిధంగా పద్మ గారు మీ ముందుకు మళ్ళీ ఈరోజు చాలా ఫ్యాన్సీ ఐటమ్ కాస్ట్లీ ఐటమ్తో మేము ముందుకు వచ్చేసాను. నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి అని తెలియజేసుకుంటూ, సరే బాగానే ఫాలో అవుతున్నారు అందరూ. కాకపోతే చాలా ఛానల్స్ వచ్చేయటం వల్ల అడిగేయటం మరీ 500, 1000, 1200 అయితే వస్తున్నారు. 2000 పైన అయితే చీర ఎవరు కొనుక్కోవడానికి కూడా రావట్లేదు. బాగానే ఉంది, అయినా పర్వాలేదు, అలా కాలక్షేపం అంతే. ఓకే, బాగానే ఉన్నాను నేను. మీరంతా బాగున్నారని అనుకుంటూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా టార్గెట్ ఏంటంటే 1,00,000 సబ్స్క్రైబర్ వచ్చే వరకు ఛానల్ చెప్తాను, తర్వాత బంద్. ఓకే, సబ్స్క్రైబర్ కోసం అంటే ఎలాగా ఛానల్ పెట్టాం కదా, యూట్యూబ్ సింబల్ సిల్వర్ కాయిన్ వస్తుందంట, దానికోసం అనమాట వెయిటింగ్. ఓకే ఓకేనా. అది ఫస్ట్ మీకు చందేరి, ఇది నా కోసమే పక్కన పెట్టుకున్నానండి. చందేరి శారీ అంతా ఇలా సిల్వర్ బుట్టి, సింగిల్ కలరే. బ్లౌజ్ వచ్చేసి ప్లెయినే వస్తుంది ఇలాగా, ఇదిగోండి ఇలా ప్లెయిన్ వస్తుంది. ఇది బ్లౌజు. నా కోసమే పట్టుకున్నా ఈ చీర, ఎందుకంటే అలా సిల్వర్ బుట్టి వచ్చింది కదా, చాలా కాస్ట్లీగా, చాలా బాగుంది దానికోసం. ఓకే, మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి. నాదంటే ముందే అడిగేస్తారు. ఈవిడ మా విశాఖపట్నం నుంచి ఉన్నారు ఒక ఫ్రెండ్, అలాగే మా చెల్లెమ్మ ఉంది. చెల్లెమ్మ కూతుర్లు పెళ్ళికి వచ్చేసారు. ఆ చెల్లెమ్మ కూడా అసలు ఈ మధ్యన మళ్ళీ రావట్లేదు, ఏమైపోయారు. అది చందేరి చిన్న బార్డరు, ఫ్యాన్సీ ఐటమ్, చాలా బాగుంది. ఫస్ట్ టైం ఏ చీరైనా డ్రై వాష్. అలాగే చందేరి బిగ్ బార్డర్లో ఈ చీర కోసం చాలామంది ఫోటోలు పెట్టున్నారు. ఇది ఎవరికో ఆర్డర్ అర్జెంట్ అని చెప్పి ఒక్క చీర తెప్పించాను. ఈ బార్డర్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. ఇదైతే ఒకటి అవైలబుల్ ఉంది. అలాగే ఇది కతాన్ పట్టు, అంటే బనారస్లో కతాన్ పట్టు ప్యూర్ అనమాట. ఇంకా పండగలు వస్తున్నాయి కదా, బయటికి తీసి కుట్టించేద్దామని. ఉంటే ఉన్నాయి, దేని అందం దాందే కదా. ఇంకా పండుగలు స్టార్ట్, వారాహి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. తొలి ఏకాదశి, గురు పౌర్ణమి, వరలక్ష్మి వ్రతం అన్నీ 1 by 1 ఉన్నాయి కదా. ఇది కతాన్ పట్టు అని, ప్యూర్ బెనారస్ పట్టు. ఇది పళ్ళు అండి. ఇదే సేమ్ ప్రింటెడ్ బ్లౌజు. ఇది నేరేడు పండు కలర్లా ఉంటుంది. ఈ కలర్ నాకు బాగా సూట్ అవుతుంది అనమాట. అందుకని ఇంక ఏ చీర వదిలేదే లేదు, ఏది దొరికితే అది కట్టేయడమే. ఇంకా ఇప్పుడు చందేరి చూపించాను, అందులోనే గంధం కలరు, హాఫ్ అండ్ హాఫ్ స్టైల్. దీనికి కూడా సేమ్ ప్లెయినే. ఇదిగోండి, సేమ్ ప్లెయినే బ్లౌజ్ వస్తుంది. ఇవన్నీ ఇది 3000 పైన అండి, 6000 లోపు ఉంటుంది. మీరు అటు ఇటుగా తక్కువ రేట్లు అనుకుని మెసేజ్ చేయకండి ఇలాంటి చీరలకే. దీంట్లో చిన్న చీరలు ఏం లేవు. చందేరి అది కూడా. ఇదిగో కోటా చీర కావాలంటే ఉంది 3 లోపు, 25, 3, 2 పైన 3 లోపు ఇది అవైలబుల్ ఉంది. ఇదే కలర్ బ్లౌజ్ వస్తుంది. ఇది కూడా అవైలబుల్ ఉంది, గ్రే కలర్. ఇది ఒకటి అవైలబుల్ ఉంది. ఇది బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఇవి కోటా శారీస్ అండి, గోల్డ్ బార్డర్ వచ్చిన కోటా శారీస్. ఓకే, ఇది పింక్ బ్లౌజ్ వచ్చింది. పింక్ అయినా బ్లౌజు కాదు, ఈ గ్రీన్, మెహందీ గ్రీన్ బ్లౌజ్ వచ్చింది. ఈ కలర్ అంటే ఈ ఫ్లవర్లో ఆ కలర్ ఇచ్చాడు, దానికోసం. ఓకే, ఇది వచ్చింది. అలాగే ఇవైతే 2000, 3000 మధ్యలో ఉన్నాయి. ఈ క్వార్టర్ చీరల వరకు గోల్డ్ బార్డర్ క్వార్టర్ చీరలు. ఓకే, ఇంతవరకు. అలాగే ఈ చీర కూడా, ఇవి చాలా 3 రకాల ప్రింట్లు ఉంటాయి. ఇది బ్లౌజ్కి ఇద్దాము, ఒక చీర తీసుకోవటం, నాది అంటాం, ఎవరొకరు పట్టుకోవటం, మళ్ళీ ఇంకోటి తీసుకోవటం, అట్లా ఉంది నా పని.
ఇట్లా బ్లౌజ్ వచ్చింది. ఇలా ఉంటుందండి శారీ అంతా. ఓకే, అలాగే ఇది కూడా నాదేనండి. ఏమంటారు, కంచి కాటన్ చీరకి నేను ప్రింట్ వేయించుకున్నాను. ఇది కంచి కాటన్. ఇది పళ్ళు, ఇలా హాఫ్ అండ్ హాఫ్ స్టైలు. దీనికి రా సిల్క్ బ్లౌజ్ తీసుకుని ఇలా బ్లౌజ్ పెట్టుకున్నాను. ఇది రా సిల్క్, సేమ్ ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ రా సిల్క్ తీసుకున్నాను ప్యూర్. దానిపైన హ్యాండ్ కూడా ప్రింట్ పెట్టించుకున్నాను. ఈ కలర్ని బట్టి ఇలా ఇలా ఉంది, ఈ కలర్ని బట్టి ఇలా ఉంది. దీని మీద కొంచెం వేరే కొద్దిగా అటు ఇటు కొంచెం, అంటే కలర్ని బట్టి ఇట్లా. చాలా కాస్ట్లీ చీర అండి, ప్యూర్. అంటే ఇది సాటిన్ బార్డర్ కదా, కంచి కాటన్, ఖాదీ కాటన్, కంచి కాటన్, ఖాదీ కాటన్. ఇది పౌటంచు. ఇంకా దీంట్లో చీరలో బ్లౌజు తీయలేదండి నేను, ఆల్ ఓవర్ ఉంచేసుకున్నాను ఇలాగా. ఇది నాదే పద్మ గారి చీర అనమాట. ఇది చూపించకూడదు అనుకున్నాను కానీ చూపించేసింది. చూపించాను అంటే నాకు కావాలంటారు మళ్ళీ. ఓకే, అలాగే ఇది కోట వర్క్ చీర. ఇది సాటిన్ క్లాత్ పైన ఎంబ్రాయిడరీ వచ్చింది. శారీ అంతా లైట్ గోధుమ పిండి కలర్ ఇలా ఉంటుంది చీర అంతా. బ్లౌజ్ వచ్చేసి చిన్న చిన్న డాట్స్. చాలా అఫీషియల్గా ఉన్నాయండి ఇవాళ. ఎందుకో మీరు చాలా ఛానల్స్ ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయని రావట్లేదేమో, కానీ రేపు పొద్దున్న ఈ చీరలు నా దగ్గర అయిపోతే మళ్ళీ దొరకవు. మీకు తెలుసు కదా పద్మ గారు క్వాలిటీగా ఉన్న చీరలు, చాలా బాగున్న చీరలే పట్టుకొస్తుందని. ఓకే, అదొకటి. అది కోటా చీర అండి. ఇది కూడా కోటాయే, సిల్క్ కోటా చీర. ఇది ఇలాగా కట్ వర్క్ వచ్చి వారి, అంటే ఇలా ఇలా కట్ వస్తుంది కటింగ్. శారీ అంతా ఇలా చిన్న మిర్రర్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి చిన్న ఫ్లవర్ వస్తుంది అన్నమాట. ఇలా ఈ చిన్న ఫ్లవర్ బ్లౌజ్ వస్తుంది. అదిరిపోయింది చీరే, భలే ఉంది. స్క్రీన్ షాట్. అలాగే ఇది ఇప్పుడు నేను కట్టుకున్న సెమీ టసర్ చీర లాంటిది, దీనికంటే కూడా హెవీ క్వాలిటీ ఇది. ఇదిగోండి, ఈ చీరలు కాస్ట్లీ అనమాట. అదిగోండి, ఇది పళ్ళు మొత్తం ఆల్ ఓవర్ ప్రింట్కి ఇలా కాంతా వర్క్. పళ్ళు చూపిస్తాను. ఇది పళ్ళు అండి. ఇదిగోండి వర్క్, పళ్ళుకు వర్క్. బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్కి వర్క్ ఇలా. ఇది టసర్ శారీ, మెత్తగా ఉంది, గుచ్చుకోదు, చాలా బాగుంది. ప్యూర్ టసర్ మీద కొంచెం తక్కువ, మరి ప్యూర్ కాకుండా కొంచెం తక్కువ, 8,000 అంత కాకుండా కొంచెం తక్కువ రేంజ్. అలాగే ఇది కూడా నాదే. ఈరోజు అన్ని బ్లౌజులకి ఇవ్వాలని బయటికి తెచ్చుకున్నాను. ఇది పౌటంచు, బెంగళూరు క్రేప్ బనారస్. చాలా ఏదో మెటీరియల్. చీరంతా ఇలా వర్క్. ఇవి 10,000 పైన చీరలండి ఇవి. అంటే ప్యూర్, అదిగోండి మెటీరియల్ ప్యూర్ చీర. రామలక్ష్మి అని పెద్ద ఆడ బాగా కొనేవారు ఆ మేడం. మరి ఎందుకో ఇంకో ఛానల్ ఏమన్నా దొరికిందో లేకపోతే ఆవిడకి మరి ఏమయ్యారో అసలు రావట్లేదు. చాలా కొనేవారు నా దగ్గర చీరలు. రామలక్ష్మి గారు బాగున్నారమ్మా. వాళ్ళ పాప ఇక్కడే మా భీమవరంలోనే బీవీరాజ్ కాలేజీలో చదువుతుంది. ఆవిడ కూడా ఎంప్లాయ్, టీచర్.
ఆవిడకి ఇష్టం అలాంటి చీరలు బాగా కొనేవారు. ఇదిగోండి ప్యూర్ లెనిన్, అంటే ఇంక మామూలు లెనిన్ కాదు, ప్యూర్ లెనిన్. ఇలా చిన్న బార్డర్ వచ్చింది కింద ఇలాగా. ఇది పళ్ళు. పళ్ళుకి ఏది పళ్ళు అంతే. ఇలా ఉంటాయి పెద్ద పెద్ద ఫ్లవర్స్. ఈ చీరలో అందరి దగ్గర దొరకవు, పద్మ గారి దగ్గర ఇలాంటి పెద్ద పెద్ద పువ్వులు కొంటుంది, లేకపోతే బొటిక్స్లో దొరుకుతాయి, ఇంకా అందుకంటే దొరకవు. సేమ్ ఇదే కట్టుకుంటే చాలా బాగుంటాయి. అదే సేమ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి. ఓకే, ఈ చీరలో ఇంకా ఎంత మంచి క్వాలిటీ అంటే చూస్తే తెలిసిపోతుంది. చాలా కాస్ట్లీ చీరలు అండి ఇవి. మీకు నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి. దాంట్లో ఎల్లో సేమ్, అందులోనే ఎల్లో చీర. సంగీత, జ్యోతిర్మయి, తర్వాత పేరేంటి రామలక్ష్మి, మీనాకుమారి, కనక మహాలక్ష్మి, ఉషా, ఇలాగా రెగ్యులర్ కస్టమర్. గీత సంగీత ఇద్దరు నా బిగ్ కస్టమర్స్ అనమాట. ఓకే, అవి రెండు లెనిన్ చూపించాను కదా. ఇది కూడా ఏమంటారు, బాగుందండి చీర. కంచి కాటన్. మా మమ్మీ వచ్చారు, మా మమ్మీకి చెప్తాను, ఇది రోజు చూపిస్తాను. అందరూ ఏమనుకుంటారంటే మంచి క్వాలిటీ వచ్చేయాలి, 3 రూపాయలకి వచ్చేయాలి చీరలో. ఎలా వచ్చేస్తాయి? 3 రూపాయల చీరలు 3 రూపాయలలాగే ఉంటాయి, రేట్ చీరలు రేట్లాగే ఉంటాయి. ఓకే, అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు, అంతే కదా. పిండి కొద్దీ రొట్టెని సామెత ఉంది కదండి, అలాగనమాట. ఓకే, ఇది ఏం చీర ఇప్పుడే చెప్పాను, కంచి కాటన్. ఓకే, ఇది కూడా ఇవాళ బ్లౌజ్కి ఇద్దామని చెప్పి తీసుకున్నానండి. ఇది జెరీ బార్డరు, ఇలాగా కుచ్చులు వచ్చేసి మొత్తం పెద్ద పెద్ద ఫ్లవర్స్ అనమాట. ఏదిగో ఎంత బాగుంది చూసారా. దానికి ఇదే కలర్ బ్లౌజు కుట్టించుకోవచ్చండి, బాగుంటుంది. ఇవన్నీ బయటికి తీసాను, కుట్టించాలి బ్లౌజులు కొన్ని. ఇది కూడా ప్యూర్ లెనిన్. ప్యూర్ అంటే ఇంకా లెనిన్లో ఇంకా అంతకంటే క్వాలిటీ ఉండదు, హై క్వాలిటీ నేను కొన్నది. ఓకే, ఇలా ఉంటుందన్నమాట చీర అంతా. ఇవాళ ఈ చీరలకు నాకు తెలిసి వీళ్ళు రామలక్ష్మి గారు కూడా వస్తారు వెనక్కి, నాకు తెలుసు. ఆవిడకి కాస్ట్లీ చీరలు, వెరైటీ చీరలు కావాలి. ఓకే, ఇది కూడా కోటా చీర. ఇది కూడా కుట్టించేస్తాను రేపు వారాహి పూజల్లో కట్టుకోనకు. ఫస్ట్ డే వచ్చే ఆషాఢ మాసంలో వస్తుంది, గుప్త నవరాత్రులు అంటారు. 9 రోజులు 11 రోజులు వారాహి నవరాత్రులు చేసుకుంటాము. నేను లాస్ట్ ఇయర్ చేశాను, ఈ సంవత్సరం కూడా చేద్దాము అని అనుకుంటున్నాను. మరి ప్రారంభం అయిపోయినాయో ఇంకా వస్తాయో, అసలు ఒంట్లో బాగోక కొద్ది పట్టించుకోలేదు, చూడాలి రేపు. ఓకే, ఇది జూట్ చీర. ఇది కూడా చూడండి ఎంత బాగుందో. ప్లెయిన్ పళ్ళులోని బ్లౌజ్లోని ఇలా వచ్చినాయి, ఇలా వచ్చింది. ఇదే బ్లౌజు, ఇదే పళ్ళు. ఓకే, అదే పళ్ళు అంటే అంతా రాదు. ఇలా ఇది పళ్ళు, సేమ్ ఇదే ప్రింటెడ్ బ్లౌజు. బాగున్నాయి కదా చీరలు, మరి అలాగే ఉంటాయి. ఇది ఇలా వేసుకుని కట్టుకుని చూస్తే అదిరిపోతుంది అనమాట.
అలాగే ఏది నేను దాచిపెట్టుకున్నానో అన్నీ బయటకు వచ్చేస్తాయి ఈరోజు. గద్వాల్ వెళ్ళినప్పుడు నేను ఫస్ట్ నా కోసం ఫస్ట్ వెళ్ళిన వెంటనే కొనుక్కుని పక్కన పెట్టుకుని చీర. ఇది పళ్ళు, ఇది బ్లౌజు. ఇవాళ ఇది మా చెల్లెమ్మ గ్యారంటీ నాకు ఈ కలర్లో చీర అడిగారు ఆవిడ, ఇలా గ్యాప్ బార్డర్లో ప్రింట్లో. ఆ ప్రింట్ చీర కంటే ఇది చాలా బెస్ట్. ఆ బ్లూ మరి ఉంటుందో తెలిసిపోతుందో, నాకు ఎప్పటికైనా సరే తెచ్చి పెట్టాలి, కుదరదు అసలు అంటే కుదరదు అంటున్నారు డిజిటల్ ప్రింట్. నేను చెప్తాను దానికంటే ఈ చీర 1000 రెట్లు బెస్ట్. ఇది మన్నుతుంది, ఆ పార్టీ వేర్గా కట్టుకోడానికి బాగుంటుంది, గాడి ఉండదు, అఫీషియల్. ఇదిగోండి ఇలాంటి గాడి బార్డర్లోనే ఆవిడ అడిగిన చీర. ఇదే కాంబినేషన్ కానీ పువ్వులు పెద్ద పెద్దవి. వినిపిస్తుందా చెల్లెమ్మ? మీరే గుర్తొస్తున్నారు రోజు, ఎందుకంటే అలిగినట్టున్నారని. అలిగారా? ఇదిగోండి ఇలాంటి గ్యాప్ బార్డర్ మీరు అడిగారు, గుర్తుపెట్టుకోండి. ఇది వెంటనే చూడండి వీడియో, లేదా అయిపోయాక వస్తే మళ్ళీ నేను ఎక్కడ తేగలను, నా వల్ల కాదు కదా. అలాగే ఇప్పుడు చూపించిన లెనిన్లోనే ఇది ఈ చిన్న బార్డర్లో ప్యూర్ లెనిన్లు అంటే డిజిటల్ ప్రింట్స్. ఇది లైట్ గంధం కలర్, గంధం కలరే. అదిగోండి పౌటంచ్, ఇదే స్ట్రైప్స్. ఇది బ్లౌజ్, అంటే అడుగు డిజైన్ కనిపిస్తుంది. ఇది బ్లౌజ్. ఇలా బాగుంది కదా చీర. చూసారా ఎంత బాగుందా? మరీ ఎక్కువ గెంజయి పట్టవండి, పాలిష్కి చేయించుకుంటే సరిపోతుంది. ఫస్ట్ టైం ఏ చీరైనా డ్రై వాష్కి ఇవ్వండి ఒకవేళ కొనుక్కుంటే. తర్వాత మీరు పాలిష్కి ఇచ్చేసి ఇలా ఏలాడినట్టు ఉంటేనే కొన్ని చీరలు బాగుంటాయి. ఒళ్ళుగా ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగుంటాయి, ఎందుకంటే పట్టేసుకుని స్కిన్ చాలా పట్టేసుకుని ఉంటుంది. దాంట్లో ఇది మళ్ళీ ఈ చీర నాది. ఎందుకు అంటే ఇది పెద్ద బార్డర్ వచ్చి అఫీషియల్గా ఉంది, చాలా కాస్ట్లీదండి. దాని మీద మళ్ళీ రేట్ ఎక్కువ, మెటీరియల్ కూడా కొద్దిగా డిఫరెన్స్, ట్రాన్స్పరెంట్గా. ఆ చీర మీద మళ్ళీ రేట్ ఎక్కువ. చూడండి మీకే తెలుసుకోండి. ఆర్గంజా పళ్ళు ఇచ్చాడు, అది ఆర్గంజా పళ్ళు ఇచ్చాడు. అదే లైన్స్ ఇలా బ్లౌజ్ వచ్చింది. బార్డర్ వచ్చేసి ఇలా ఉంది. చీర మాత్రం అదిరిపోయింది. ఇలా మనం ఎలా కట్టుకుంటే ఇంకా అలా పడి ఉంటుంది. కొద్దిగా వెయిట్ ఉంటుంది. ఇప్పుడు బాగా లైట్ వెయిట్లు వాడేస్తున్నారు కదా అందరూ. ఈ కొంచెం చీర కట్టుకున్నట్టు ఒంటి మీద ఉన్నట్టే ఉంటుంది. కొన్ని చీరలు ఉండవు కదా, ఇది ఉంటుంది అలా కట్టుకున్నట్టు. ఇవాళ చూపించి ప్రతి చీర నాదేనండి, ఊరికే వీడియో చేస్తాను టైంపాస్. ఇది సిల్క్ కోట, ప్యూర్ సిల్క్ కోట. ప్యూర్ అంటే ప్యూర్, ఇంకా ఆర్గంజా కోట అంట. దీనికి కూడా ఇలా కుచ్చులు వచ్చినాయి. బ్లౌజ్కి వచ్చేసి ఆ హ్యాండ్కి వచ్చింది అలా బార్డరు. ఇది ఇప్పేమంటే ఇంకేం లేదు, అయిపోయింది. అంతే వెళ్ళిపోయింది. ఇదిగోండి ఇది 2 వైపులా బార్డర్ ఇచ్చాడు, అంటే చేతికి బార్డర్ అనమాట. ఇది 2 వైపులా. అదిగోండి ఇది చీర ఆనియన్ పింక్ అనమాట, ఆర్గంజా. ఇవాళ 4 చీరలు, 5 చీరల జ్యోతిర్మయి సంగీత గ్యారంటీ వస్తారు నాకు తెలిసి కదా. అదిగో ఇది కూడా నాదే. ఓకే, లెనిన్లో పెద్ద ఫ్లవర్లో ఇందాక చిన్న బార్డర్లో చూపించాను కదా, అలాగే ఈ బార్డర్, ఈ చిన్న బార్డర్లో ఇది ఒకటి, ఒకదాని నుంచి ఒకటి ఏది కట్టుకోవాలి ఏది ఉంచుకోవాలి. అదిగోండి ఇది బ్లౌజు. రామలక్ష్మి అన్నప్పుడు ఎంత ఫాలో అయ్యారంటే సైలెంట్గా ఊరికే 2 మాటలే ఎక్కువ మాట్లాడేవారు కదా ఆవిడ.
ఎన్ని చీరలు కావాలంటే అన్ని ఫోటో పెట్టేయటం ఇంకంతే. ఇదిగోండి ఇలా పెద్ద ఫ్లవర్ ఉంటాయి. ఇది కూడా లెనిన్ శారీ. అలాగే ఈ చీర ఒక 15 నుంచి 20 మంది అడిగారు. మళ్ళీ వస్తే నాకు ఇవ్వరాని. ఇది ఈ కాంబినేషను గ్రీన్ ఇష్టం, బిస్కెట్ కలరు కాంబినేషన్ తోటి చాలా బాగుందనేసి ఈ చీర నేనే పక్కన పెట్టుకున్నాను. రావటం మొన్నే వచ్చింది. ఈ ప్లెయిన్ బ్లౌజు, ఇది పళ్ళు, ఇది పళ్ళు. ఇది ఆల్ ఓవర్ ఇలా కలంకారీ డిజైన్ బాగుంది కదా కలర్. అదొకటి. ఇందులో నాకు వైలెట్ కలర్ ఉంది. ఇది ప్యూర్ లెనిన్ చీర అండి. అలా ఉంటుంది చీర అంతా. ఇది వచ్చేసి రెడ్ది బ్లౌజు. ఇందులో నాకు వేరే కలర్ ఉంది. ఇది మా కుమార్ అక్కనే ఉన్నారు, కుమారి గారికి, ఆవిడకి. అంటే పేరులు చాలా వీడియోలోకి వచ్చేస్తున్నాయి. అక్కడ వీడియో చేస్తా అంటే ఇదో చీర. ఇదేంటంటే సెమీ టసర్, సారీ చందేరి సెమీ టసర్ అంటే టసర్లో ఉండిపోయింది మైండ్. నిలుసార్లో నాకు కావాలి అని అడిగారు ఒక కస్టమర్. అడ్డసార వద్దండి, నిలుసార్లో కావాలని. ఇది బ్లౌజు, ఇది పళ్ళు, శారీ అంతా ఇలా ఉంటుంది. ఇది కూడా నిలుసార. ఇది రెడ్. ఇప్పుడు రేపు శ్రావణ మాసానికి అమ్మవారికి పెట్టుకుని ఇలా రెడ్ చీర కట్టుకోవాలంటే బాగుంటుంది. ఇవేనండి శారీస్. మీకు కనుక ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. నా ఛానల్ కొత్తగా చూసేవారుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేసుకోండి అని తెలియజేస్తూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.